2 ఏళ్ల సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు వివరించాలి. 2024 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు రాష్ట్రాన్ని సమర్థవంతంగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలకు సుపరిపాలన, సంక్షేమం అమలు చేస్తున్నారని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అన్నారు. జూలై 27వ తేదీ సోమవారం బట్టిప్రోలు గ్రామంలో జరిగిన 2 ఏళ్ల సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన విధానాన్ని ఇంటింటికి ప్రచారం చేస్తూ ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ సందర్భంగా బట్టిప్రోలులోని 13 బూత్ ఏజెంట్లకు కరపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుంచె వెంకటేశ్వరరావు, టుడే టీవీ ప్రతినిధి, వేమూరు నియోజకవర్గం. వాళ్ళ ద్వారానే కార్యక్రమాలు జరిపించాల్సినటువంటి అవసరం రాష్ట్ర పార్టీ గుర్తించి వాళ్ళని ప్రధానమైనటువంటి బాధ్యతని భూమిని పోషించేటటువంటి పరిస్థితి కల్పించడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమంలో మిగిలిన విషయాలు చెప్పబోయే దానికి ముందుగా ఈ రేపటి కార్యక్రమానికి సంబంధించినటువంటి కరపత్రాల్ని ఆవిష్కరించుకొని తర్వాత బూత్ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ కరపత్రాలని పంపిణీ చేసి రేపు చేయాల్సినటువంటి కార్యక్రమాలని వివరించి తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా డయాస్ మీద ఉన్నటువంటి మిత్రులందరూ కలిసి ఈ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. తర్వాత బూత్ ఇన్ఛార్జెస్గా 13 బూతులకి సంబంధించినటువంటి వారు ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా ఈ కరపత్రాలను అందించి రేపటి కార్యక్రమాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ముందుగా ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడదాం. మరి రేపు చెప్పినటువంటి ఈ కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 4 గంటల నుంచి మీ బూతులు ఎవరైతే ఉన్నారో 13 బూతులకి సంబంధించిన ఇన్ఛార్జీలు మీ 13 మంది అక్కడ ఉన్నటువంటి నలుగురిని కలుపుకొని రేపు సాయంత్రం 4 గంటలకు మీరు స్టార్ట్ చేయాలి. నేను ఐలవరం వెళ్ళి ఎమ్మెల్యే గారికి కనపడి వచ్చేసి ఏదో ఒక వార్డులో నేను జాయిన్ అవుతాను. ఈ పూర్తి అయ్యేంత వరకు కూడా దయచేసి ఏ పనులు పెట్టుకోవాలండి. 1 గంట 30 ఇళ్ళు తిరగాలి అంటే 32 నిమిషాలు వేసుకున్నా 60 నిమిషాలు అంటే 1 గంట. గంటన్నర సమయాన్ని పార్టీ కోసం వెచ్చించి పనిచేసినందువల్ల పార్టీలో మన గౌరవం పెరుగుతుంది. మనం 10 మందికి రేపు సహాయం చేయగలగడానికి చేయించేటటువంటి పరిస్థితి మనకి సమకూరాలి అంటే ఈ విధమైన పార్టీ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనండి. తప్పనిసరిగా మీకు తగినటువంటి గౌరవం, మీరు చెప్పేటటువంటి విషయాలు, పనులకి రేపు మాకు శాంక్షన్కి కూడా రెడీగా ఉన్నటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. ఇది చాలా మందికి తెలియదు. తప్పనిసరిగా తొందరలోనే ఆ శాంక్షన్ తీసుకొచ్చి ఈ గ్రామానికి ఇంకొక మంచి కార్యక్రమం, ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టు అన్నా క్యాంటీన్ చెప్పారు. నిజంగా అన్నా క్యాంటీన్లో ఈ రోజున ప్రతిరోజు ఉదయం 350 నుంచి 400 మంది 5 రూపాయలు చెల్లించి టిఫిన్ చేస్తూ ఉన్నాను. నేను రోజన్నా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాను. ఎంతోమంది మరి ఆ ఆకలి తీర్చేటటువంటి విధానంలో ఆ కార్యక్రమం, మధ్యాహ్నం 12 కాడి నుంచి 2:30 వరకు భోజనం పెట్టే విధానంలో 300 నుంచి 350 మంది దగ్గర మధ్యాహ్నం పూట భోజనం చేస్తూ ఒక రోజుకి 800 మంది దగ్గర అన్నా క్యాంటీన్లో ఆకలి తీర్చేటటువంటి పరిస్థితి కార్యక్రమాన్ని ఆనందబాబు గారి ద్వారా మన బట్టిప్రోలు గ్రామానికి వచ్చిందని అంటే నిజంగా ఇది దీర్ఘ దృష్టితో ఆలోచిస్తే ఇలాంటి కార్యక్రమాలు ఒక 10 లక్షలు, మళ్ళా జిల్లా పరిషత్ నుంచి ఒక 5 లక్షలు నిర్ణయం తీసుకొచ్చాం. 30 లక్షల రూపాయలతో అంగన్వాడీ బిల్డింగ్ని నిర్మాణం చేసి రేపు మా పిల్లలకి ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా అయ్యప్ప స్వామి గుడి దగ్గర 15 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ కట్టించి అక్కడ రెడీ అవుతాము.
ఇలా ఒకటి కాదు, అనేక రకాలుగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిధులు తీసుకొచ్చి పని చేయించబట్టి ప్రజలకి కావాల్సిన అవసరాలను మనం తీర్చగలిగితే రేపొద్దున మనం వాళ్ళని డిమాండ్ చేసి మీకు కావాల్సింది చేసాం, మాకు అడిగేటటువంటి ఓటును మాకు ఇవ్వండి అని చెప్పని అడిగేటటువంటి ఒక ధైర్యాన్ని సంపాదించడానికి కూటమి ప్రభుత్వ పార్టీలుగా ఉన్నటువంటి కార్యకర్తలుగా ఉన్నటువంటి మనందరికీ కూడా ఒక హక్కుని సంపాదించే విధంగా ఈ పనులన్నీ చేయించడం జరిగింది. పంచాయతీలో తప్పు జరగకుండా నీతివంతమైనటువంటి పరిపాలన జరగటానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం కృషి చేస్తూ ప్రతి రూపాయిని ప్రజలకి ఖర్చు పెట్టే విధంగా ఆలోచన జరుగుతూ ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ టూరిజంగా గుర్తింపు పొందడమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో బాపట్ల జిల్లాలో భట్టిప్రోలులో ఈ బౌద్ధ స్తూపానికి ప్లస్ సైమల్టేనియస్గా బౌద్ధ స్తూపంతో పాటు పక్కన ఈ చెరువులు, ఈ గౌతమ బుద్ధ విగ్రహాలు, అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ పూర్తయితే దీనికి దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు గౌరవం వచ్చేటటువంటి కార్యక్రమం. అదే జరిగితే నేపాల్, చైనా, ఇతర దేశాల నుంచి మానసండం గౌతమ బుద్ధుడి అనుచరులు, శిష్యులు, అతన్ని కొలిచేటటువంటి వ్యక్తులు ఇక్కడికి మనకు ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటారు, ఆ బౌద్ధ స్తూపాన్ని సందర్శించి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా అది ఇంకా పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమం, మహత్తరమైన కార్యక్రమంగా తీర్చిదిద్దుతున్న ఫలితంగా అలాంటి గౌరవం భట్టిప్రోలు గ్రామానికి వస్తుంది. ఈ భట్టిప్రోలు గ్రామాన్ని చేకూరుస్తాయో ఒకసారి అర్థం చేసుకునే వాళ్ళు మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఇది మనం 10 మందికి చెప్పాల్సినటువంటి అవసరం. ఆ విధంగానే మన గ్రామంలో మీ అందరూ చూసారో లేదు, మెయిన్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రైన్స్ అన్నీ కూడా కూడిపోయి కొన్ని సంవత్సరాల పాటు వేయకపోవడం మూలాన కాలువలు మొత్తం కూడిపోయి ఇవాళ దాదాపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రేపల్ల నుంచి దానికి సంబంధించి సిల్ట్ తీసేసేటటువంటి మనుషుల్ని పిలిపించి రోజుకి 20-25 మందిని పెట్టి మెయిన్ కాలువలు అన్నీ కూడా సిల్ట్ తీసేసి ఆ పూడికి తీయటం మూలాన ఈ రోజున రోడ్ల మీద నీళ్లు నిలిచేటటువంటి పరిస్థితి లేకుండా. అంటే ఇది ఇక్కడ సమస్య ఉన్నది అన్నప్పుడు ఆ సమస్యని ఎలా పరిష్కరించాలనే ఆలోచన మనకు కలగాలి. ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి తగినటువంటి అవకాశాలు ఉండాలి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుని ఆ పని చేస్తే ప్రజలకు మనం మేలు చేసిన వాళ్ళు. ఇప్పుడు అదేవిధంగా కొన్ని ఏరియాలో మంచినీళ్ళ ఇక్కడ వ్యాపారాలు అన్ని రకాలుగా వృద్ధి చెంది ఈ గ్రామ ప్రజలకు కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తూ గ్రామం అభివృద్ధి చెందడానికి ఇది ఒక పరోక్షమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా దీన్ని ఎంచుకొని ఇటు ఎంపీ గారి ద్వారా ఇటు ఎమ్మెల్యే గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయించడానికి మ్యాక్సిమం నా శక్తి వంచన లేకుండా ఇది ఎవరికి తెలియదు. ఇది ఏదో ఇలాగ మీటింగ్లో చూచాయిగా 2 మాటలు చెప్పారే తప్ప ఇది దాదాపు ఒక 8 నెలల నుంచి దీని మీద తీవ్రమైనటువంటి కసరత్తు జరుగుతాము. వేల రూపాయలు ఖర్చు పెట్టి దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేస్తూ ఉన్నాం, ఫోటోలు తీస్తూ ఉన్నాం, ఆల్బమ్స్ తయారు చేస్తూ ఉన్నాం, 3D ఎఫెక్ట్స్తో విజువల్ వీడియోలు తీస్తూ ఉన్నాం, డ్రోన్తో అక్కడ ఉండేటటువంటి ఏరియల్ వ్యూస్ ఫోటోలు తీయించి అవి మొత్తం కూడా ఒక ఆల్బమ్ చేసి సీఎంకి, కేంద్ర మంత్రికి, ఎంపీ గారు ప్రజెంట్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తూ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఇతరత్ర దానికి సంబంధించిన అధికారులందరినీ కూడగట్టి ఈ స్థితికి చేస్తాను. ఏ రోజైనా మీకు కానీ మీ సంబంధించిన కానీ లేదా మీ పరిధిలో ఉండే ప్రజలకి ఏ అవసరం ఉన్నా, సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. నాకు చేతనైనంత వరకు ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను, సహకరిస్తానని చెప్పని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి కార్యక్రమానికి సిద్ధమని చెప్పని ఆ విధంగా మీ వార్డుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దానికి తగిన విధంగా సహకరించడం మీరందరూ కూడా అవకాశం ఉన్న టైంలో వచ్చి కాసేపు వాళ్ళతో పాటు నిలబడి ఆ పాంప్లెట్స్ పంపిణీ కార్యక్రమంలో మన వంతుగా మనం బాధ్యతగా నిలబడి పనిచేయాలని చెప్పని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరి ఆ విధంగా మీరందరూ సహకరిస్తారని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సహకరించిన, పని చేసిన, వచ్చిన, హాజరైన అందరూ సంతకాలు చేశారా భిక్షం?
వరకు 25 కోట్లతో గౌరవ పార్లమెంట్ సభ్యులు చెన్నేటి కృష్ణప్రసాద్ గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా దాన్ని ప్రయత్నం చేస్తున్నాడు. అది దాదాపు శాంక్షన్ చేసుకొచ్చింది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఆనంద్ బాబు గారి ద్వారా అదే ప్రాజెక్టు ఏది మన బౌద్ధ స్తూపం పక్కన ఉన్నటువంటి పంచాయతీ చెరువు ఏదైతే ఉందో దానికి 50 లక్షల రూపాయలు ఆనంద్ బాబు గారు ఒక పథకంలో శాంక్షన్ చేయించారు. ఆ 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పని కూడా త్వరలో ప్రాసెస్ అవడానికి అవకాశం ఉంది. అంటే కొన్ని టెక్నికల్గా ఏదో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేసుకుని ఆ 50 లక్షల రూపాయలతో ఆనంద్ బాబు గారు ఇచ్చినటువంటి డెవలప్మెంట్ 25 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ప్రాజెక్టుతో ఆ బౌద్ధ స్తూపాన్ని ఏ విధంగా డెవలప్ చేయడానికి దానికి ఒక డిపిఆర్ తయారు చేశాం. కనపడితే ఒకసారి చూడండి, కనపడుతుంది ఏమన్నా అంటే చూడదాకా కనిపించకపోవచ్చు. ఇది ఉజ్జాయింపుగా రేపు ఈ ప్రాజెక్టు పూర్తయితే వచ్చేటటువంటి ఆకారం ఈ రకంగా వస్తుంది. గౌతమ బుద్ధ ప్రాజెక్టు దాదాపుగా ఈ నెల 15 రోజుల్లో 5-6 ప్రాంతాల్లో జటిలమైనటువంటి మంచినీళ్ళ సమస్య ఉంటే ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించాను. వాల్స్ పెట్టించాను, కొత్త లైన్లు వేయించాను. అక్కడ ఉండేటటువంటి జనానికి నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయగలిగినటువంటి పరిస్థితిని తయారు చేసి అందించగలిగామనంటే మనకి అలాంటి చిత్తశుద్ధి కావాలి. కలవట్లు ఇప్పుడు ఇందాక ఎవరో మిత్రులు చెప్పారు, మన ఊళ్ళో ఇంతకు ముందు పంచాయతీ బోర్డులో వేశారు, కొండల్లాగా వేశారు. ఈ 8 మూలాన జరిగినటువంటి నష్టం ఏంటంటే అంటే సమస్య పరిష్కారం అవడం అలా అవుతుంది. ఈ వర్షం పడ్డప్పుడు నీళ్లు కలవట్ట అడ్డమైపోయి కాలువలో పోకుండా ఆగటం మూలాన వెనక్కి తన్ని రోడ్ల మీద మోకాళ్ళలోతు నీళ్లు నిలబడిపోయాయి. మళ్ళీ అవన్నీ కూడా సరి చేసుకుంటూ రావటం, పూడికలు తెగించటం. ఇవాళ కొత్తగా దాదాపు 8-10 కలవట్టుని నిన్న మొన్న రీసెంట్గా నిర్మాణం చేయడం జరిగింది పంచాయతీతో. రోడ్లు కనీసం 25-30 రోడ్లు ఈ బోర్డు వచ్చిన తర్వాత, ఇది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రెండోది పంచాయతీ బోర్డు దిగిపోయిన తర్వాత మన హయాంలో చేయబట్టినటువంటి రోడ్లు 25-30 రోడ్లు దగ్గర దగ్గర ₹1 కోటి ఉంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో చేసిన సుమారుగా ₹1.5 కోటి పైన చేసినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయి. ఇన్ని పనులు మనం చేస్తున్నాము అని అంటే మీ అందరికీ తెలుసు. ఇక్కడ బడేబాబు హోటల్ పక్కన అంగన్వాడీ బిల్డింగ్ కడతాము. అది ఒక సత్రం అయితే వాళ్ళు దానపత్రం రాసిస్తే దాంట్లో ఇప్పటికీ 15 లక్షల